ఆ రోజు చెప్పిన మాట ప్రకారం మొట్టమొదటిగా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 4,000 రూపాయలు అది క్లియర్ చేయడం జరిగింది. తర్వాత 1 by 1 పేమెంట్ కూడా చేస్తున్నాం. అదే కాదు, ముఖ్యంగా గ్యాస్ సిలిండర్లు కూడా ఇచ్చాం. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. తర్వాత ల్యాండ్ దాని మీద వాళ్ళు ఇచ్చినటువంటి డిక్లరేషన్ కూడా తీసేశాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు ఆయన పాస్బుక్ల మీద రాజముద్రికలు ఇవన్నీ వేసి అవన్నీ చేశారు. అవన్నీ తీసేసి యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ ఎవరికైతే ల్యాండ్ హోల్డర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా యాజ్ ఇట్ ఈస్ ఇవ్వడం జరిగింది. అదే క్రమంలోనే ఇంకొకటి, మేము ఏదైతే ఆ రోజు తల్లికి వందనం తప్పనిసరిగా అందరికి కూడా ఎంతమంది పిల్లలు ఉన్నారో ఇంట్లో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఇస్తామని హామీ ఇచ్చాం. ఆ హామీ మేరకే ఈరోజు నిన్నటి రోజు సుమారుగా 67 లక్షల మందికి ఈరోజు మొత్తం తల్లికి వందనం డబ్బులు అన్ని కూడా పడతా ఉన్నాయి. అయితే దాంట్లో ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అదేవిధంగా లీడర్లు ముఖ్యంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏదో 15,000 రూపాయలు పడతా ఉంటే 2,000 రూపాయలు ఏదో లోకేష్ బాబు గారి అకౌంట్లోకి పడుతున్నాయని. ఇది తప్పుడు ప్రచారం. ఇది నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది. నిరూపించుకోకుండా ఊరికి అసత్య ప్రచారం చేయడం తప్పు. అయితే గతంలో మనం చూసినట్లయితే ఆ రోజుల్లో 2,000 రూపాయలు కట్ అయ్యేది. వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో 2,000 రూపాయలు స్కూల్ కమిటీకో అభివృద్దికో తీసుకునేవాళ్ళు. మేము ఈ రోజు ఎక్కడ అలాంటిది చేయలేదు. 15,000 రూపాయలు క్లియర్ గా తల్లిదండ్రుల అకౌంట్లకి వేయడం జరిగింది. క్లియర్ గా ఉంది. పెన్షన్స్ ఇచ్చాం. అదేవిధంగా ఈ రోజు ముఖ్యంగా తల్లికి వందనం ఇస్తున్నాం. ఆగస్టు 15 నుండి ఉచితంగా బస్సు ప్రయాణం కూడా ఇస్తున్నాం. అదేవిధంగా 20-21 తారీఖులో రైతు భరోసా కూడా ప్రతి అకౌంట్ లో కూడా వేయడం జరుగుతా ఉంది. మీకే తెలుసు, మాకే తెలుసు, ప్రజానికానికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి కుప్పలు పెట్టిపోతే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, విశ్వాసం ఉంచిన తర్వాత ప్రజలు ఈ రోజు ఎన్నుకున్న తర్వాత ఏదైతే అష్యూరెన్స్ ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చాలని, ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఎలాంటి కష్టపడినా కూడా ఇవన్నీ నెరవేరుస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డికి కడుపంట. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 15,000 రూపాయలు ఇచ్చాడు. అదేవిధంగా ఆ ప్రభుత్వంలో ఒక్కరికి మాత్రమే ఇచ్చేవాళ్ళు తల్లికి వందనం. ఈ రోజు 6 మంది ఉంటే 6 మంది పిల్లలకు కూడా ఈ రోజు 15,000 రూపాయల చొప్పున ఇవ్వడం కూడా జరిగింది. ఇది వాస్తవం. ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఎక్కడైనా పొరపాట్లు జరిగితే అవి కూడా అప్లై చేసుకుంటే తొందరలోనే అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు కూడా గుర్తెరగాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి అసత్యం ప్రచారాలను నమ్మొద్దండి. తెలుగుదేశం ఎన్డీఏ కూటమి తప్పనిసరిగా ఏవైతే హామీలు ఇచ్చామో ప్రతి ఒక్క హామీని కూడా నిలబెట్టుకోవడం జరుగుతుంది. అదే